తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో 4 హామీలు రైతు భరోసా, ఆత్మీయ రైతు భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని నేడు మాట నిలుపుకుందని కొల్చారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరగగా అనంతరం మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ ఇదివరకు జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతున్నదని, ప్రజలకు మేలు చేకూరుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకుంటుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి డిఈఓ రాధాకృష్ణ, తహసీల్దార్ గఫార్మయ్య, ఉప తహసీల్దార్ నాగవర్ధన్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఏఓ శ్వేతాకుమారి, ఏపీఓ మహిపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, జిల్లా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి, లక్ష్మయ్య, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు రాజు, మండల నాయకుడు కిష్టయ్య, దాసు, రాములు, కుమార్ గౌడ్, రూప్లానాయక్ తదితరులు పాల్గొన్నారు. కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరం కూడా పేరు చెప్పకపోతే అన్నదే భావించద్దు. అందరం కూడా కంకణబద్దులై సీనియర్ జూనియర్ కాకుండా అందరం కూడా ఈరోజు ఈ పొద్దు నుంచి ఈరోజు జెండా ఫ్లాగ్ అగేస్ట్ నుంచి పోతిరెడ్డిపల్లి గ్రామం దాకా మా వెన్నంటే ఉన్న మా మండల నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఏదైతే 4 హామీలను అమలుపరిచే దిశగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అక్కడ హైదరాబాద్లో ఇక్కడ అధికారుల చేత మరియు మా ముఖ్య నాయకుల చేత ఇక్కడ ప్రోగ్రాంను లాంచ్ చేయడం ఎంతో సంతోషకరం. గడిచిన 10 ఏళ్ల కాలంలో మనం మీ మీడియా ద్వారా ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాము. గడిచిన 10 ఏళ్ల కాలంలో మాట ఇచ్చి 2 సార్లు గద్దెనెక్కి ఏ ఊర్లో ఒక డబుల్ బెడ్రూమ్కు ముగ్గు వచ్చిన పాపాన పోలేదు గత బీఆర్ఎస్ పాలనలో. అందుకే ప్రజలు నమ్మకంతో ఏదైనా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని అత్యధిక సీట్లు ఇచ్చి మనకు అధికారం ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి సీట్ అప్పచెప్పారు. ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చిండో 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు 4 హామీలను కూడా అమలుపరిచి సత్తా చాటే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు యావత్ భారతదేశం కూడా మన వైపు చూస్తుందనేది ఈ నిజం అనేది అందరూ కూడా నమ్మాల్సిన విషయం ఉంది. గత పాలకులు చేసిన అక్రమాల అన్యాయాలను వెతికి తీస్తూ ఈరోజు ఎలాంటి అవినీతి లేకుండా డైరెక్ట్ లబ్ధిదారుడే నిజమైన లబ్ధిదారునికే అందే విధంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేక సైట్ ఏర్పాటు చేసి చెప్పిన మాట తప్పకుండా ఈరోజు ఈ పోతిరెడ్డిపల్లి గ్రామంలో 100% 84 మందికి ఇందిరమ్మ ఇండ్లు, 85 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 348 మందికి రైతు భరోసా అందిస్తున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీకి. మన మండలంలో ఈ విలేజ్లో ప్రారంభించుకోవడం సంతోషమైన విషయం. ఈ కార్యక్రమంలో ఈ గ్రామంలో అత్యధికంగా మహిళా ఇందిరా ఆత్మీయ భరోసా కింద 84 మందికి ఇవ్వడం జరిగింది. అత్యధిక సంఖ్యలో ఇక్కడ 2021-23 సంవత్సరం గాను ఏదైతే ఉపాధి హామీ కూలీలో పాలు పంచుకున్న కూలీలకు మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి టెక్నికల్ పరంగా తీసుకొని ఈ ఊరికి 84 మందికి సభ్యత్వం వచ్చిందంటే సంతోషించదగ్గ విషయము. అలాగే గృహాలు కూడా 348 మందికి మంజూరు కావడం జరిగింది. అలాగే 348 అది ఇందిరమ్మ ఇండ్లు, అలాగే రైతు భరోసా 340 రైతు భరోసా ఈ లాంఛనంగా మన మండలంలో ప్రారంభించుకోవడం సంతోషదగ్గమైన విషయం తెలియజేస్తూ ఇట్టి అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.